ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఒకటి ఉంది. దేవుడు దానిని బంధించాడు. ఆ తరువాత దాన్ని ప్రజల మీద విడిచిపెట్టాడు సాతాను కోరిక మేరకు. నా కుమారుడైన యోబు ప్రాణం తప్ప ఏం చేస్తావో చేయి, ప్రాణం ముట్టద్దు అనుమతి తీసుకుంది. అదే సాతాను అనుమతి తీసుకుంది తండ్రి దగ్గర. ఏమని? లోకరాజ్యములన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను, కానీ మనుష్యులను బలవంతం చేసి చంపే కార్యక్రమాలు చేయకూడదు నువ్వు, వాళ్ళ ప్రాణాల మీదకు తేకూడదు నువ్వు, వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసింది. అందుకే అలా బంధింపబడిన దాన్ని సవాలుకు నిలబడిన కన్న తండ్రి నిలబడ్డాడండి ఆయన. అయితే నువ్వు విడిపిస్తే, నిన్ను ఈ పాతాళ గుండము నిన్ను బయటకు రప్పిస్తే నా ప్రజలను మోసగించేద్దావనే, నా కుమారుడైన యోహాను కడసారి పుస్తకాన్ని ప్రపంచానికి కనపడకుండా చేసేద్దామని పద్మాసు దీపంలో బంధించావా? ఉత్తరాలు ప్రజల మధ్యకి ఎప్పటికప్పుడు ఎలా చేరాయో దేవుడు చేశాడు. ఈ 66 పుస్తకాలు తెలిపినది దేవుని జ్ఞానం.